పర్యాటక హబ్గా శ్రీకాకుళం జిల్లాను నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి దేవస్థానం ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ ఎంతో పురాతన ఆలయాలు అయిన శ్రీకూర్మం, శ్రీముఖలింగం, సాలిహుండం, టెక్కలి ఎండల మల్లేశ్వర స్వామి ఆలయం, బారువ కోటిలింగాల ఆలయం, శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, కల్లెపల్లి మణినాగేశ్వర స్వామి ఆలయం వంటి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు జిల్లాలో ఉన్నాయని, వీటన్నింటినీ టూరిజం శాఖ సహకారాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పండగగా రథసప్తమి వేడుకలు ప్రకటించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోయాయని, ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా ముందుగా చెప్పిన విధంగా సామాన్య భక్తులకు సకాలంలో దర్శనాలు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతం కంటే భిన్నంగా ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్ర దర్శనం కల్పించామని అన్నారు. అనంతరం ఆలయంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ భక్తులతో నేరుగా కలెక్టర్ మాట్లాడి మెప్పించడం విశేషం. ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము, బట్ కానీ ఇంకా వెళ్ళలేదు, పబ్లిక్కి వెళ్ళలేదు. బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి. సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాను. ఈ బాబు ఇప్పుడు మనం అరసవల్లి ఒకటే కాదు, మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక 1 డే ప్యాకేజ్ లేకపోతే 2 డే ప్యాకేజ్ ఇవ్వండి. ఇక్కడ శ్రీకూర్మం, శ్రీముఖలింగేశ్వరం, దాని తర్వాత మనకి అరసవల్లి, ఇది కాకుండా ఇంకా వేరే రిలీజియస్ టూరిజం, సాలిగుండం ఉంది, బీచ్ టూరిజం ఉంది, మన ఇది హిల్ టూరిజం, హిల్ టాప్ టూరిజం ఉంది, చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది. మన జిల్లా కాదు బట్ కానీ పక్కన ఉంది. సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు, టూరిజం అగ్రిగేటర్. మనం ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ చేస్తారు. టు మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి. గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నేను కమిషనర్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా ఇక్కడ నేను తెప్పించాను. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా, ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావల్లి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను. ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు, రెంట్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరి సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం.